నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. మెడికల్ కాలేజీలపై వైసీపీ చేస్తున్న విమర్శలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం. అసెంబ్లీకి వస్తే అన్ని విషయాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యాఖ్య. ఉద్యోగుల సంరక్షణను కూటమి సర్కార్ పూర్తిగా గాలికి వదిలేసింది. వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షన్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మండిపాటు. కడప జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విశ్వనాథ్. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తాము తీసుకువచ్చిన వైద్య కళాశాలను ప్రైవేటుకు దారదత్తం చేస్తున్నారని పేర్కొంటూ వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య కళాశాలలపై చర్చకు సిద్ధమేనా అని ప్రశ్నించారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని, అన్ని విషయాలపైన చర్చించేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని తెలిపారు. తాజాగా రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో సీఎం మెడికల్ కాలేజీల వ్యవహారంపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తన హయాంలో తీసుకువచ్చిన కాలేజీల వివరాలను వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్రంలో పరిస్థితిని కూడా వివరించారు. 95-96లో నేను సీఎం అయినప్పటికీ 650 బెడ్లున్నాయి మొత్తం రాష్ట్రం అంతా. మెడికల్ సీట్స్ 650 ఉన్నాయి. నేను వస్తానే 7 మెడికల్ ఇచ్చి 750 యాడ్ చేశాం. తర్వాత వచ్చిన వాళ్ళందరూ కలిసి 9 వరకు ఇంకొక 450 యాడ్ చేశారు. ఆ తర్వాత నేను వస్తానే మళ్లీ 1187 యాడ్ చేశాను. మళ్లీ 19-20కి 2114 సీట్స్ యాడ్ అయినాయా, వరుస క్యుములేటివ్. అక్కడి నుంచి 300 మాత్రం 19-20 మన పీరియడ్ వచ్చినప్పుడు ఇంకొక 14-19లో 450 సీట్లు యాడ్ అయినాయి. 95 2004 780 సీట్లు యాడ్ అయినాయి. అంతవరకు 650 ఉన్నాయి. అదే మరిగా 19-24 557 సీట్లు మాత్రం యాడ్ అయినాయి. మళ్లీ 24 నుంచి 50 సీట్లు యాడ్ చేశాం. అంటే నేను సీఎంగా ఉన్నప్పుడు 1282 సీట్లు యాడ్ చేశాం. తర్వాత వచ్చినట్టన్ని 557 సీట్లు. నాకు అప్పుడు పెద్ద రాష్ట్రం అంతా పెద్ద గొడవ. మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పెట్టాలంటే మన దగ్గర రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి. ఆ రోజు నేను జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తాను కమిట్ అయ్యాను. కాలేజీలు పెట్టకుండా వదిలేయడమా, కాలేజీలు పెట్టడమా? మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్ ఒక మెడికల్ కాలేజ్ పెట్టాం. దాంతో గేమ్ చేంజర్. నేను ఇచ్చిన హామీ కూడా ఆ రోజుట్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ 1 కిలోమీటర్ ఎలిమెంటరీ స్కూల్, ఎవ్రీ 3 కిలోమీటర్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్, ఎవ్రీ 5 కిలోమీటర్ హై స్కూల్, ఎవ్రీ మండల్ జూనియర్ కాలేజ్. అంతవరకు ఏజెన్సీ ఏరియాలో జూనియర్ కాలేజీలు లేవు. ఆల్ జూనియర్ కాలేజెస్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. అప్పట్లోనే అన్నిటి దగ్గర వచ్చింది. ఎవ్రీ రెవెన్యూ డివిజన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏం మాట్లాడుతున్నారంటే 10 మెడికల్ కాలేజీలు ఇచ్చామని. 10 మెడికల్ కాలేజీలు ఇస్తే 4,955 కోట్లు ఖర్చు అవుతుంది. వీళ్ళు ఖర్చు పెట్టింది 31/3/2024కి 456 కోట్లు. ఇంకా కావాల్సింది 4,500 కోట్లు కావాలి. 5% ఖర్చు పెట్టారు. అన్ని హాస్పిటల్ ఖర్చు పెట్టి హాస్పిటల్ రాజశేఖర బొమ్మలు పెట్టారు సార్. ఖర్చు పెట్టి ఇవన్నీ కూడా అది అయిన తర్వాత మీరు చూస్తే నేను వచ్చిన తర్వాత 512 కోట్లు ఖర్చు పెట్టాం. ఇప్పుడు కూడా 3,987 కోట్లు, 4,000 కోట్లు కావాలి. రెండోది ఎవ్రీ ఇయర్ 1,500 కోట్లు కావాలి. 10 కాలేజీలకి 150 కోట్లు చొప్పున 1,500 కోట్లు కావాలి. 1,500 కోట్లు ఎవ్రీ ఇయర్ ప్లస్ ఇప్పుడు 5,000 కోట్లు అంటే 2,000 కోట్ల రూపాయలు, ఒక 4,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇవన్నీ ఖర్చు పెట్టిన తర్వాత వాట్ ఈస్ ది బెనిఫిట్ అని మీరు చూస్తే గవర్నర్ కోటా 50%, మేనేజ్మెంట్ కోటా 30%, 15% ఎన్ఆర్ఐ కోటా. అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు 50% కన్వీనర్ కోటా, 15% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోటా. 50% తగ్గలేదు. దట్ ఈస్ ఫ్రీ. వాళ్ళు పెట్టినప్పుడు అదే ఉంది. సీట్స్ ఆర్ సేమ్. గవర్నమెంట్ అడిషనల్ ఎక్స్పెండిచర్ పెట్టాలి. రెండోది పీపీపీ మోడల్. ఇప్పుడు ఎవ్రీ ప్రాజెక్ట్ పీపీపీ మోడల్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ ప్రాజెక్ట్ విల్ బిలాంగ్ టు గవర్నమెంట్. 20 years 30 years తర్వాత మళ్ళా వస్తుంది. రెండోది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బెటర్ గా ఉంటుంది. పేషెంట్స్ కూడా ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఏ ట్రీట్మెంట్ ఉందో అదే ట్రీట్మెంట్ ఇచ్చాం. ఇది ఇస్తే దీన్ని కావాలని రాజకీయం చేసే పరిస్థితి వస్తున్నారు. ఏదేమైనా రాజకీయాలుంటాయి.
రాజకీయాలు మేము ఫేస్ చేస్తాం. దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది మీరు చేయాల్సిందిగా నేను కోరుతున్నా. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు ఉద్యోగుల సంరక్షణను పూర్తిగా గాలికి వదిలేస్తుందని వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్లమా చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హెల్త్ స్కీమ్ కు సంబంధించి ఉద్యోగులు తమ వంతు వాటా చెల్లిస్తూ కూడా వైద్యపరమైన బెనిఫిట్స్ ను పొందలేని దౌర్భాగ్యమైన స్థితిలో రాష్ట్రంలో నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులపై దాడులు పెరిగిపోయాయని, పల్నాడులో పోలీసు అధికారులపై రాజకీయ కక్షాదింపులతో చర్యలకు తెగబడడం ఈ ప్రభుత్వ దుర్మార్గ పాలనకు నిదర్శనం ధ్వజమెత్తారు. సచివాలయ ఉద్యోగులతో సహా మొత్తం ఉద్యోగ వర్గం అంతా ఈ ప్రభుత్వ దాష్టికాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయని, ఇప్పటికైనా ఉద్యోగుల పట్ల ప్రభుత్వ తీరు మారాలని హెచ్చరించారు. అక్కడ పనిచేస్తున్నామే వాళ్ళ భర్త ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడం మూలాన ఇమీడియట్ గా మరి ఒంగోలులో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. అయితే ఇమీడియట్ గా అక్కడ వాళ్ళు కొన్ని టెస్టులు చేసిన తర్వాత కొంచెం సీరియస్ గా ఉంది అని చెప్పారు. హెల్త్ కార్డు ఉంది అన్న తర్వాత హెల్త్ కార్డు ఇక్కడ పని చేయదు, మీరు డబ్బులు కడితేనే అంటే వాళ్ళు భయపడి ఒక్క రోజుకు మాత్రం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు 70,000 రూపాయలు మొదటి రోజు కట్టడం జరిగింది. రెండో రోజు కూడా మరి డబ్బు కట్టమంటే డబ్బులు వాళ్ళ దగ్గర లేకపోవడం మూలాన మరి ఆ యొక్క హాస్పిటల్ అథారిటీస్ మేము ట్రీట్మెంట్ ఇవ్వము హెల్త్ కార్డు మీద అని చెప్పి నిక్కచ్చిగా చెప్పిన తర్వాత అక్కడి నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత ఆ యొక్క పేషెంట్ ని మరి జనరల్ హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. జనరల్ హాస్పిటల్ కు తరలించిన తర్వాత మరి నెక్స్ట్ ఫ్రైడే రోజున ఆయన అక్కడ మరణించడం జరిగింది. నేను చెబుతున్నా, ప్రభుత్వానికి ఇన్నిసార్లుగా ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ ఒకరే కాదు ఎన్నో కేసులు ఇలా జరుగుతూ ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్పినా కూడా మరి మేము కంట్రిబ్యూషన్ కడుతూ ఉన్నాం, ప్రభుత్వం కూడా అంతే కంట్రిబ్యూషన్ వేసి మరి హాస్పిటల్ అథారిటీస్ కి సకాలంలో చెల్లిస్తే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. మీరు అది చేయట్లేదు కాబట్టి హాస్పిటల్ అథారిటీస్ కూడా సిస్టమేటిక్ గా మరి ఉద్యోగస్తులకి పెన్షనర్స్ కి కానీ ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు ఎన్నిసార్లు ప్రభుత్వానికి చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం వలన ఈ యొక్క ఇలా ఈ డెత్ జరిగింది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు హెల్త్ కార్డులు ఇచ్చింది ఎందుకు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వకపోతే దానికి బాధ్యత గవర్నమెంట్ కాదా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇట్లా ఎంతమంది ప్రాణాలని ప్రభుత్వం మరి తీసుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. ఉద్యోగస్తులు పెన్షనర్లు అని కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా హెల్త్ కార్డు సిస్టమేటిక్ గా పనిచేయించేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి గత ప్రభుత్వం హయాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి టైంలో పోలీస్ ఆఫీసర్స్ పల్నాడు జిల్లాలో దుర్గి మండలంలో పనిచేస్తున్నటువంటి సిఐలు వాళ్ళ టైంలో ఎవరో చనిపోయారు. అక్కడ చనిపోయిన తర్వాత ఆ కేసులో టీడీపీకి అనుకూలంగా చేయట్లేదు అని చెప్పేసి ఆనాడు పనిచేసినటువంటి ఎవరైతే పనిచేస్తారో సిఐల్ని జయకుమార్ అనే అతన్ని, సమీముల్లా అనేటువంటి సిఐల్ని కావాలని కక్షతో ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళని సస్పెండ్ చేస్తూ, అదేవిధంగా ఆనాడు పల్నాడు జిల్లాకు ఉన్నటువంటి ఎస్పీ గారు రవిశంకర్ రెడ్డి గారిని, అదేవిధంగా గురజాల డిఎస్పీ జయరాం ప్రసాద్లపై కూడా ఎంక్వైరీ ఆర్డర్ చేస్తూ ఏదే విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. ఆ రోజు ఉన్నటువంటి ఆఫీసర్లు మాకు సంబంధించిన వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు మరి అక్కడ ప్రవర్తించట్లేదు కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కక్షతో ఈ రోజున ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మరి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వాళ్ళు అసలుకి ఎట్లా ఉన్నారంటే వాళ్ళ పార్టీ కోసము వాళ్ళ కోసము తప్ప ఇది ఒక ప్రభుత్వము గవర్నమెంట్ ఉన్నది అని చెప్పేసి ఎక్కడ కూడా ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆలోచించట్లే. అడ్డగోలుగా ఉద్యోగస్తుల మీద మరి దాడులు చేస్తూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు. అయినా కూడా ఎక్కడ ఏ జిల్లాలో కూడా ఇంతవరకు ఒక్కరి మీదైనా యాక్షన్ తీసుకున్నారా అంటే అది లేదు. శ్రీకాకుళం మొదలుకొని కర్నూలు జిల్లా వరకు ఇట్లా అన్ని జిల్లాలలో ఎక్కడ చూసినా కూడా మరి తిడుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు ఉద్యోగస్తుల్ని. మరి ప్రభుత్వం ఏమి చేస్తుంది, నిద్రపోతుందా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఉద్యోగుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా. ప్రజల్లో పోలీసు శాఖ పట్ల మరింత నమ్మకం పెంపొందించేలా శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని కడప జిల్లా నూతన ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. కడపలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు పోలీసు అధికారులు ఆయనకు స్వాగతం పలకగా సాయుధ బలగాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఎస్పీగా విధులు నిర్వర్తించే అవకాశం రావడం సంతోషంగా ఉందని, ఈ అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి డీజీపీకి ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లాలోని అధికారులు, మీడియా
ప్రజల భాగస్వామ్యంతో డ్రగ్స్, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్, ఇతర అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చేయాలా ప్రయారిటీస్ ఏమున్నాయి ప్రతి జిల్లాకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హౌ టు గో ఫార్వర్డ్. మోర్ దెన్ దట్ మీ తరఫు నుంచి రావాలి. ప్రతి పోలీస్ స్టేషన్ సిస్టమ్ ఎంత ఇంప్రూవ్ చేయగలుగుతాము, ఎలా ఇంప్రూవ్ చేయగలుగుతాము, మీ ఇన్పుట్స్ చాలా ఇంపార్టెంట్. ఆ బ్రీఫింగ్లో నేను అంతా డిస్కస్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే అందరికీ నమస్కారం. ఈ ఇంటరాక్షన్ కోసం మీరు వచ్చారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ జిల్లా ఎస్పీగా బాధ్యత తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాధ్యత నాకు ఇచ్చారు. నేను చాలా గ్రేట్ఫుల్. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారు. ఆనరబుల్ డీజీపీ గారు నాకు ఇది రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. ఈ రోల్లో అంత సిన్సియర్గా అంత డిసిప్లిన్గా పనిచేస్తాం. పోలీస్ వ్యవస్థ మీద అందరికీ ఒక నమ్మకం ఉండాలి. నా ప్రయత్నం నేను చేస్తాను. ఇది చాలా పెద్ద బాధ్యత నేను అనుకున్నాం. నేను నా తరఫు నుండి 100% ఫేర్గా నేను ఎఫర్ట్స్ ఇస్తాను. అది జస్ట్ ఐ సెడ్ ఇప్పుడే జస్ట్ వచ్చాను. నాకు కొంత టైం ఇవ్వండి. అంత డీటెయిల్గా నేను స్టడీ చేస్తాను. రెగ్యులర్గా మీతో ఇంటరాక్షన్ చేస్తాను. వాట్ ఎవర్ ద ఇష్యూస్ ఆర్ ఫేర్గా ట్రాన్స్పరెంట్గా మీకు అంతా షేర్ చేస్తాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 21 లక్షల రూపాయల చెక్లను 34 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 2 కోట్ల రూపాయల సీఎంఆర్ఎఫ్ నుండి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో సీఎం సహాయ నిధి నుండి ఏ ఒక్కరికి సహాయం చేయలేదని చంద్రన్న బీమాను ఎత్తివేశారని గుర్తు చేశారు. సీఎంఆర్ఎఫ్ మొన్నే ఒక వారం ముందు దాదాపు 42 చెక్కులను మనం ఇక్కడ పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దాదాపు 34 చెక్కుల్ని ఈరోజు మనకి పంపించారు. వీటి విలువ దాదాపు 21 లక్షల రూపాయలు అవుతుంది. ఎందుకు చెప్తున్నామంటే అమ్మా, మొత్తం మీద ఈరోజు దాదాపు 2 కోట్ల పైన సీఎం రిలీఫ్ ఫండ్స్ గూడూరు కాన్స్టిట్యూన్సీకి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పాలమ్మా. ఎందుకంటే మీకు అందరూ చెప్పాను ఒకటే, ఇక్కడ చెక్కులు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు. అదైతే గుర్తుపెట్టుకోండి దయచేసి. మీరు సునీల్ కుమార్ తెచ్చి ఇచ్చినా లేకపోతే మిమ్మల్ని ఎవరు రికమెండ్ చేసినా అది తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి మీకు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి లేకపోతే మనకు రావు. గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక్క చెక్కు తెచ్చుకోవాలా, ఒక్కసారి అవకాశం అని చెప్పి పేదవాళ్ళందరూ ఎగబడి పెట్టేశారు. మనం ఆ రోజు చంద్రబాబు బీమా ఇస్తున్నాం, ఏమన్నా చనిపోతే 2 లక్షలు ఇస్తున్నాం కుటుంబానికి. అది కూడా ఎత్తేసిన ఘనత గతంలోనూ ముఖ్యమంత్రిది. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మీ అందరి ఆశీర్వాదాలతో ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి ఈరోజు మళ్ళీ పేదల విషయంలో ఆయన కళ చేసుకొని ఈరోజు ఈ చెక్కులు కూడా పంపిణీ చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మీ అందరికి కూడా 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మనకు ఆరోగ్యం బాగలేకపోతే 25 లక్షల వరకు మనం అక్కడ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే మనందరికి అండగా ఉన్నటువంటి మన మోడీ గారు, ఈ ముగ్గురు కలిసి ఈరోజు ఈ యొక్క రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని మోడీ గారు నడిపిస్తే ఈ రాష్ట్రాన్ని వీళ్ళు ముగ్గురు నడిపిస్తున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మేము చెప్పేది ఒకటే, చేసిన సహాయాన్ని మర్చిపోవద్దు. మర్చిపోతే ఇంకా భగవంతుడు కూడా మనలో కూడా క్షమించడు. ఎందుకంటే పోయినసారి చేసాం సహాయం కానీ మర్చిపోయారు. అలాగే చెక్ ఇచ్చేది మీరు రెఫర్ చేస్తారు, మేము పంపిస్తాం. ఇక్కడ పంపించిన తర్వాత అది చెక్ వచ్చిన తర్వాత నేను ఇప్పించాను, నేను ఏ పార్టీ ఉండే ఆ పార్టీ కూడా ఏమంటే కుదరదు.
ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అయితే గుర్తుపెట్టుకోమని చెప్పి అందరు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇచ్చేది మీకు చంద్రబాబు నాయుడు గారు. వేదిక మీద నాయకులు ఇప్పుడు ఎట్టున్నా రేపు ఇంకో పార్టీకి పోయినా మీరు మాత్రం చంద్రబాబు నాయుడు గారు మర్చిపోవద్దని చెప్పి అందరూ కూడా చేతులు దండం పెడుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.